హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో రీఇంజనీరింగ్ టాపిక్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చూడండి, రీఇంజనీరింగ్ అంటే నేమ్లోనే ఉంది ఫ్రెండ్స్. మీకు రీఇంజనీరింగ్ అంటే మీకు ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి మనం ఏవేవైతే ఫేజెస్ని యూజ్ చేస్తామో దాన్నే మనం ఇంజనీరింగ్ అంటారు, రైట్? సో ఇప్పుడు రీఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని మరలా మనం రీకన్స్ట్రక్ట్ చేయగలిగితే దాన్నే మనం రీఇంజనీరింగ్ అంటారు. అంటే ఆల్రెడీ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని మరలా మనం రీడెవలప్ చేయడాన్ని మనం రీఇంజనీరింగ్ అంటారు. ఓకేనా? సో చూడండి, రీస్ట్రక్చర్డ్ అండ్ రీడాక్యుమెంట్. ఓకేనా? అంటే ఆల్రెడీ మనం చేసిన ప్రాజెక్ట్ని రీస్ట్రక్చర్డ్ చేయడం అంటే ఏదైనా కొన్ని చేంజెస్ని చేయడం అన్నమాట. దాన్ని మనం రీఇంజనీరింగ్ అంటారు. రీఇంజనీరింగ్ ఈజ్ ఏ రీబిల్డింగ్ యాక్టివిటీ అన్నమాట. మనం ఆల్రెడీ బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ని మరలా మనం రీబిల్డ్ చేయటం, దాన్ని మనం రీఇంజనీరింగ్ అంటారు. ఓకే, రీఇంజనీరింగ్ ఇన్వాల్వ్స్ యాడింగ్ ఎఫెక్ట్ టు మేక్ దేర్ ఈజియర్ టు మెయింటైన్. రీఇంజనీరింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఆల్రెడీ డెవలప్ చేసిన ప్రాజెక్ట్లో ఏదైనా రిక్వైర్మెంట్స్ని మనం మిస్ చేసేసినా, ఏదైనా రిస్క్ వచ్చినా, అలాంటప్పుడు మనం ప్రాజెక్ట్ మొత్తాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఈ రీఇంజనీరింగ్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఏదైనా మిస్ చేసినా కానీ ఈ రీఇంజనీరింగ్ని యూజ్ చేసుకొని మనం ఆ ప్రాజెక్ట్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. ఓకే, సో చూడండి, ఈ రీఇంజనీరింగ్ వల్ల మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే రెడ్యూస్ రిస్క్ అనేది రెడ్యూస్ అవుతుంది. అంతే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ రిస్క్ వచ్చిందనుకోండి, ఆ ప్రాజెక్ట్ పూర్తిగా ఫెయిల్ అయిపోయినట్టే కదా. అలాంటి టైంలో ఆ రిస్క్ని మనం ఫేస్ చేయడానికి ఈ రీఇంజనీరింగ్ని యూజ్ చేస్తాం. అంటే ఆ రిస్క్ని మనం అవాయిడ్ చేయడానికి రీఇంజనీరింగ్ని యూజ్ చేసుకుని అవాయిడ్ చేస్తాం అనమాట. సో అందుకని మెయిన్ అడ్వాంటేజ్ అది. ఓకే, హై రిస్క్ ఉన్నా కానీ మనం న్యూ సాఫ్ట్వేర్లో హై రిస్క్ ఉన్న రీఇంజనీరింగ్ని యూజ్ చేసి ఆ రిస్క్ని మనం తొలగించవచ్చు అనమాట. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ రీఇంజనీరింగ్ అంటే. ఈ రీఇంజనీరింగ్కి మీకు నోట్స్ ఇంకా ఉంది, ఆ నోట్స్ నేను మీకు చూపిస్తాను, చూడండి. సో చూడండి, రీఇంజనీరింగ్ అంటే ఏంటో. రీఇంజనీరింగ్ ఈజ్ ఎ రీబిల్డ్ యాక్టివిటీ టు బెటర్ అండర్స్టాండ్ ఇట్ కన్సిడర్ అండ్ అనలాగిటీ యాక్టివిటీస్. అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, రీబిల్డ్ యాక్టివిటీ, మరలా ఒక ప్రాజెక్ట్ని మరలా మనం రీబిల్డ్ చేయడాన్ని ఈ రీఇంజనీరింగ్ అంటారు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడైతే పాయింట్స్గా ఇచ్చాడు కదా, దీంట్లో అయితే ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీగా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే మనం ఒక బిల్డింగ్ని బిల్డ్ చేసేటప్పుడు అది పాత పడిపోయింది. అంటే ఒక 20 years బ్యాక్ ఒక హౌస్ని మనం కన్స్ట్రక్ట్ చేసాము. అదే 20 years తర్వాత ఆ హౌస్ కొంచెం పాడైపోతుంది కదా. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఆ హౌస్ మొత్తం మనం పగల కొట్టకుండా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం, అవునా? రీమోడలింగ్ అంటారు కదా, రైట్? సో దాన్ని మనం ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కూడా అదే పాయింట్ని ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కూడా తీసుకొచ్చి దాన్ని యూజ్ చేశారు. ఒక ప్రాజెక్ట్ని ఆల్రెడీ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని మనం దాన్ని పూర్తిగా ఏదైనా రిస్క్లు ఏమైనా వస్తే అది ఫెయిల్ అయిపోతే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా పోకుండా మనం దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. ఎలా అయితే మనం ఒక హౌస్ని రీబిల్డ్ చేస్తున్నామో, అంటే రీమోడలింగ్ చేస్తున్నామో, అంటే కొన్ని ఫెసిలిటీస్ తీసుకొస్తున్నామో, అటువంటి ఫెసిలిటీసే మనకి ఈ ప్రాజెక్ట్లో కూడా తీసుకొస్తున్నాం అనమాట. అంటే ప్రాజెక్ట్లో మనం ఏవైతే మిస్టేక్స్ చేసామో ఆ మిస్టేక్స్ని తీసేసి దాన్ని రీబిల్డ్ చేయటాన్ని ఈ రీఇంజనీరింగ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఓకే, రీఇంజనీరింగ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి ఫ్రెండ్స్? రీబిల్డ్. మనం ఏదైనా ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయిన ప్రాజెక్ట్ కానీ ఆ ప్రాజెక్ట్లో తక్కువ ఫ్యూచర్స్ ఏమైనా లేకపోయినా, సో అలాంటి టైంలో మనం ఈ రీఇంజనీరింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని మనం రీబిల్డ్ చేస్తాం. రీకన్స్ట్రక్ట్ చేయడాన్ని రీఇంజనీరింగ్ అంటారు. దానికే మనకి ఈ రీఇంజనీరింగ్ కాన్సెప్ట్ అనేది మనకి ప్రాజెక్ట్స్లో యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ రీఇంజనీరింగ్ అంటే. ఓకేనా? చూడండి, ప్రాసెస్ ఆఫ్ రీఇంజనీరింగ్ యొక్క ప్రాసెస్. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఆ డయాగ్రామ్లోనే మనకి ప్రాసెస్ మొత్తం కనిపిస్తుంది. ఈ డయాగ్రామ్ అయితే మీరు నేర్చుకోవాల్సిందే. సో చూడండి, ఆరో మార్క్స్ ఇచ్చాడు కదా. సో
ఫస్ట్ వన్ ఏంటి, ఇన్వెంటరీ అనాలిసిస్. ఇన్వెంటరీ అనాలిసిస్ అంటే ఏంటంటే, నేమ్ చూడండి, ఇన్వెంటరీ అనాలిసిస్ అని అన్నాడు. అంటే మనం ఏదైతే ప్రాజెక్ట్ని రీకన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నామో, రీఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ యొక్క పూర్తి డీటెయిల్స్ని మనం అనలైజ్ చేయడం అనమాట. అంటే అనాలిసిస్ చేయడం. ఆ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ గోల్ ఏంటి, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంట్ ఏంటవి, వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడాన్ని ఈ ఇన్వెంటరీ అనాలిసిస్ యొక్క ఫస్ట్ ప్రయారిటీ అనమాట. ఓకే, సో మనం ఏదైనా ప్రాజెక్ట్ని రీఇంజనీరింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనాలిసిస్ చేయాలి కదా. సో అదే ఫస్ట్ వన్, అనాలిసిస్. ఓకే, అండ్ సెకండ్ వన్ ఏంటి, డాక్యుమెంట్ రీకన్స్ట్రక్టింగ్. డాక్యుమెంట్ రీకన్స్ట్రక్టింగ్ అంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే, మనం ప్రాసెస్ మొత్తాన్ని రివర్స్లో చేసుకురావడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత, ఆ తర్వాత కోడింగ్ని, ఆ తర్వాత డిజైన్ని, ఆ తర్వాత డాక్యుమెంటేషన్ని, ఇలా చేయడాన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. ఓకే, అండ్ ఫోర్త్ వన్ ఏంటి, కోడ్ రీస్ట్రక్చర్. డాక్యుమెంట్ రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటంటే, మనం ఏ ప్రాజెక్ట్ని అయితే రీఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ యొక్క డాక్యుమెంటేషన్ని మనం అనలైజ్ చేస్తాం కదా. ఆ అనలైజ్ చేసినప్పుడు మనం ఏమైతే చేంజెస్ చేయాలనుకుంటున్నామో దాన్ని మొత్తాన్ని రీస్ట్రక్చర్ చేయడం అనమాట. నథింగ్ బట్ ప్లానింగ్. ఓకే, సో మనం మొత్తాన్ని ప్లాన్ చేసుకుంటాం, ఏం చేయాలి అసలు. ఆ ప్రాజెక్ట్ యొక్క పూర్తి డీటెయిల్స్ని మనం అనలైజ్ చేసాం కదా. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్కి సంబంధించినవి ఏమేమి చేంజెస్ చేయాలి అనేది, మనం ఏమేమి మాడిఫై చేయాలి అనేది మనం ఇక్కడ రీస్ట్రక్చర్ చేసుకుంటాం. అంటే క్వాలిటీ ఎలా ఉంది, అలానే ప్రాజెక్ట్ యొక్క ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఫంక్షనాలిటీని, ప్రజెంట్ రిసోర్సెస్ని మనం యూజ్ చేస్తున్నామా, యూజ్ చేయట్లేదా, ఇలాంటివన్నిటిని మనం చూసుకొని దాన్ని రీస్ట్రక్చర్ చేయడాన్నే ఈ డాక్యుమెంట్ రీస్ట్రక్చర్డ్ అంటారు. సో ఆల్రెడీ ప్రాజెక్ట్ యొక్క డాక్యుమెంట్ని మళ్ళీ మనం రీస్ట్రక్చర్ చేయడం. ఓకే, సో అదే సెకండ్ వన్, డాక్యుమెంట్ రీస్ట్రక్చరింగ్. ఓకే, మీకు నోట్స్గా అయితే ఇది యూస్ఫుల్ అవుతుందని మీకు ఇక్కడైతే రాశాను. ఓకేనా, అండ్ థర్డ్ వన్ ఏంటి, రివర్స్ ఇంజనీరింగ్. కోడ్ రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటంటే, మనం కోడ్ని రీస్ట్రక్చర్ చేయడం అనమాట. సో ఏదైతే మనం చేంజెస్ చేయాలనుకుంటున్నామో, సో కోడ్ని కూడా మనం చేంజెస్ చేయాలి కాబట్టి ఆ కోడ్ని మనం చేంజ్ చేయడాన్ని ఈ కోడ్ రీస్ట్రక్చరింగ్ అంటారు. అండ్ ఫిఫ్త్ వన్, డేటా రీస్ట్రక్చరింగ్. డేటాని కూడా మనం మారుస్తున్నాం కాబట్టి డేటాని కూడా మనం రీస్ట్రక్చర్ చేయడం. అండ్ ఫార్వర్డ్ ఇంజనీరింగ్. ఇప్పుడు మనం ఫార్వర్డ్ అంటే ఫస్ట్ మనం అనాలిసిస్ చేసాం, తర్వాత ప్లాన్ చేసాం, ఆ తర్వాత డిజైన్, మోడలింగ్, ఇవన్నీ మొత్తం కరెక్ట్గా ఉన్నాయో లేదో మళ్ళీ మనం ఫార్వర్డ్ ఇంజనీరింగ్ చేస్తాం అనమాట. ఇది ఫ్రెండ్స్ రీ ఇంజనీరింగ్ అంటే. మీకు అర్థమైందా రీ ఇంజనీరింగ్ అంటే? ఓకే friends, thank you for watching.